ఎంత విచిత్రమైన పనులను మనం ఈ లోకంలో చేస్తున్నామంటే, మన ఇంట్లో ఎంతో చెత్త ఉంటే, ఎవరైనా రిలేటివ్స్ ఇంటికొస్తున్నారని తెలిస్తే, గబగబా ఇల్లంతా సదిరేసి, ఆ చెత్తనంతా తీసుకువెళ్ళి, ఎంత ఖరీదైన చెత్త కుండీలో అయినా చెత్తనే వేస్తాము. అవునా? యెస్. అయితే మన రక్షకుడు మన కొరకు రక్షణను తెచ్చి ఉన్నాడు. తన రక్తాన్ని చిందించి. మరి మనలో ఉన్న చెత్త గురించి మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? కేవలము బయట కనబడే చెత్తను చూస్తే మనం అంత బాధపడితే, మరి మన దేవుడు ఎన్నో సంవత్సరాల నుండి, ఇదిగో ప్రియమైన బిడ్డ, నేను నీ కొరకు రక్తాన్ని చిందించాను. నీ పాపాన్ని ఒప్పుకొని, పాప పశ్చాత్తాపని నా నుండి పొందుకొని, రక్షణని పొందుకో తల్లి, పొందుకో అయ్యా అని మనందరికీ చెప్తుంటే, మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే మనలో ఉన్న ప్రతి పాపము యేసు రక్తము చేత కొట్టివేయబడునుగా.